హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్లంనేరు సంత ప్రతి శుక్రవారం ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. సంతలో వచ్చేసి మనకు హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ బ్రీడ్ ఆవులు అయితే వస్తాయన్నమాట. ఎక్కువ హెవీ సైజ్ ఆవులు, హెవీ క్వాలిటీ ఆవులు అయితే ఇక్కడ ఈ సంతలో తక్కువ వస్తాయన్నమాట. తక్కువ రేట్లో కొనాలనుకుంటే ఈ సంతలోకి వచ్చేసి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అయితే కొనవచ్చు అనమాట. ఓకే, మరి ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏం కథ అనేది అడిగి చూద్దాము. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు రేటు మరి ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాము. అబ్బా, చూశారు కదా, మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది. ఏం చెప్పినారు బ్రదర్? 63 వచ్చేసి 63,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. చూడావు అనమాట. మరి ఎన్నో అవుతాయి ఇప్పుడు? 3 అవుతా. పాలు ఎంతున్నాయి ముందు? 9. ఇది పూట మీద 9 లీటర్లకు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. 3rd లాక్టివేషన్ ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది, తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. ఓకే, ఇది కూడా మనకు హోలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అనమాట. పొదుపరంగా చూసుకున్నా బాగుంది. ఆవు వచ్చేసి ఏం చెప్పారు రేటు? 62. చూడావేనా? పాలు ఎంత ఉన్నాయి ముందు? 2 ఈత సూటి, 2 ఈత సెకండ్ లాక్టివేషన్ అనమాట. 62,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. మనకు పండ్లు అయితే చూస్తున్నారు. 6 బండ్ల మీద అయితే ఉంది. ఓకే, మనకు ఆవులు కొనేటప్పుడు మనకు సుళ్ళు గిళ్ళు ఉన్నా కూడా జాగ్రత్తగా అయితే చూసుకోవాలా సంతలలో వచ్చేసి. కాబట్టి ప్రతి ఒక్కరు సంతలలో అయితే ఆ విధంగా అయితే కొంటూ ఉంటారనమాట. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది. కుర్స రకం వచ్చేసి ఈ ఆవు వచ్చేసి మనకు ఏం చెప్తారో రేట్ అయితే అడిగి చూద్దాము. ఆవు దూడ అయితే 2 ఉన్నాయన్నమాట. రేటు అడిగి చూద్దాము. రైతును అయితే అడిగి చూద్దాము. చూస్తారు కదా అన్న, ఏం చెప్పారన్నా రేటు? 60. పాయదూడ పాలు ఎంత ఉంది? 7 లీటర్లు అయితే ఉంది. రోజు మీద 14 లీటర్ల పాల కెపాసిటీ ఆవు అయితే చూసుకున్నట్లయితే ఆవు అయితే బాగానే ఉంది. 62,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి రేట్ అయితే ఫిక్స్డ్ ఉండదు, తగ్గిస్తారు. పొదుపరంగా చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి. చూస్తారు కదా, ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి. చూస్తారు కదా, మరి రేటు ఏమటికి చెప్తాడో అడిగి. ఏం చెప్పినారు బ్రదర్? 40,000. ఆవు రాత్రి 40,000 అయితే రైతు బ్రదర్ అయితే చెప్తున్నాడు. 40,000. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. పాలు ఎంత ఉంది? రాత్రి అయిందా? అంటే ఫస్ట్ అవుతా 2 అవుతా? 2 అవుతా. అది సెకండ్ లాక్టివేషన్. పాలు అయితే తెలియదు అంటున్నాడు. ఇది ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర అయితే ఉండింటుంది. అది ఓకే, రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది. నా ఏం చెప్పి రేటు ఏం చెప్పినా? 37.5. పాలు పూటకు 7 లీటర్ల 37,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్లకు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. 2 బండ్ల మీద అయితే ఉంది. మీరు టైం పాస్ చేయండి, మీకోసం చేసేది. 2 బండ్ల మీద అయితే ఉంది. ఏం చెప్పినారు రేటు ఏం చెప్పినా? 57 చెప్పిన. 57,000. పాలు 5 లీటర్లు అయితే ఉంది అని చెప్తున్నాడు. పాయ కూడా బాగా చూసుకున్నట్టు. ఎన్నో ఈత ఇప్పుడు? తొలిచూరేనా? తొలిచూరు 2 బండ్లని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్
పొదుపు పరంగా చూసుకున్నా బాగుంది. ఆవు వచ్చేసి ఏం చెప్తా అన్నా పెద్దనా? 53 పాలు 7 లీటర్లు ఇది 53,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్ల పాల కెపాసిటీ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే మనకు పొదుపరంగా చూసుకున్నా బాగానే ఉంది. ఆవు వచ్చేసి ఓకే. మరి ఇక్కడ కూడా మనకు ఏవి సైజు ఆవులు హెచ్ఎఫ్ హోలిస్టైన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. మరి రేట్లు ఏమట్లు చెప్తాడో అడిగి చూద్దాము. బ్రదర్ని వచ్చేసి చూశారు కదా, పొదువు అయితే బాగానే హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి. అన్నా ఏం చెప్తున్నారు రేట్లు? 37,000 చెప్తున్నాను. 37 ఇది 37, అది 50,000 చెప్తున్నాను. 50,000 ఇది వచ్చేసి 37,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. అది 50,000 అయితే బ్రదర్ అయితే చెప్తాడు. పాలు ఎంత ఉన్నాయన్నా? 14 రోజు మీద 13-14 లీటర్లు అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్నా బాగానే ఉంది అనమాట. ఎన్నో అయితే ఇప్పుడు చూడయా పాలు ఎంత ఉంది? పాలు 6 లీటర్లు. ఎంత? 37,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. పాలు వచ్చేసి 7 లీటర్లుగా అయితే ఇస్తానని చెప్తున్నాడు. కొద్దిగా బాగానే ఉంది. ఆవు వచ్చేసి సెకండ్ లాక్టేషన్. ఓకే, రేట్లు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా మనకు ఈ ఆవు వచ్చేసి 50,000 మీద అయితే చెప్తున్నాడు. 50,000 అయితే చెప్తున్నాడు. 2 బండ్లు అది. పాలు ఎంత ఉందినా? 6 లీటర్లు. పూట మీద 6 లీటర్లుగా అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు. 50,000 చిల్లర అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. అదే అనమాట. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టైన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 53,000 అయితే చెప్తున్నాడు. పాలు సూలు ఎన్ని రోజుల్లో ఇంత? అది నెల పడుతుందా? అది నెల రోజులు అయితే పడుతుంది అని చెప్తున్నాడు. ఇది కూడా మనకు ఏవి సైజు పొదువు అయితే ఉంది. ఇదేం చెప్తే రేటు? 35,000. పాలు ఎంత ఉంది? ఇది 5 లీటర్లు. 5 లీటర్లు మళ్ళీ 3 నెలల సూలు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఆవులు అయితే తక్కువగా అయితే ఉన్నాయి రేట్లు. ఓకే, నంబర్ చెప్తా మీది? మనకు జెర్సీ ఆవు అయితే ఉంది. నా పెద్దనా ఏం చెప్తావు రేటు? రేట్ ఏం చెప్పినావు? 39. పాలు 5-6. 39,000 అయితే చెప్తున్నాడు. పాలు వచ్చేసి 5-6 లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి, కోడ దూడ. వాడి రేటు ఏమట్టి చెప్తాడో అడిగి చూద్దాము. మనకు 30,000 అయితే చెప్తున్నాడు. మొదలు వచ్చేసి 30,000 బేరం అయితే చేస్తున్నారు అనమాట. పాలు ఎంత ఉంది అన్నది? పాలు 4 పూట మీద 4 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. అందులో వచ్చేసి చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, అదనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. తక్కువ రేట్లలో అయితే ఇక్కడ పిండి కొద్ది రొట్టె మాదిరిగా మనకు రేట్ల బట్టి పాలు కూడా ఉంటాయి. ఓకే, సంతలలో కొనేటప్పుడు జాగ్రత్తగా అయితే కొనాలి. అదే అనమాట. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, మరి బాయ్.